ఏం మాట్లాడుతావు గణేష్? ఎవరు సావెందుకు కోరుతా? ఎందుకు గొడవ చేస్తావు? నాకు అర్థం కాదు. ఎవరు సావెందుకు కోరుతా? నేను మంచి జరగాలనే కదా అమ్మవారికి. నువ్వు తిట్టడం బంద్ చేయి ఫస్ట్. టైం 21:41 సారీ 21:41 అవుతుంది, అంటే 9:41. అన్ని ఫోటోలన్నీ పడేసిండు. ఇంకా అమ్మవారికి వారాహి తల్లికి అట్లా దీపం పెట్టిన, పండ్లు నైవేద్యంగా పెట్టిన, పూలు పెట్టిన. ఇది ఫస్ట్ రోజు అట్లా. ఇంకా ఏమో ఆమెన్న దయ చూపిస్తుందో ఏమో. ఇట్లా ఇంట్లో బియ్యం జల్లుడు, దేవుడు ఫోటోలు వాడేసుడు, గలీజ్ మాటలు తిడుతుండు. ఏం చేయాలా? కాళ్ళకు దెబ్బ తగిలినా అని తిట్టుడు మాత్రం మాంతలేడు. ఎవరేం చేపించారో ఇక వాళ్ళకే ఉల్టా పోవాలి అంతే. ఇక దాని నుంచి నేను ఏం మొక్కను. ఆ వారాహి అమ్మవారే చూసుకోవాలి. ఇక ఏంది ఈ బాధ నాకు? ఇప్పుడు 12 గంటల వరకు ఆమె మంత్రం జపిస్తాను. 9 రోజులు చేయాల. ఆయన మీద ఏదైతే దుష్టశక్తి ఉందా చేపిస్తుండ్రా, చేపించిన వాళ్ళకి రిటర్న్ ఇది కావాలి, అమ్మవారే చూసుకోవాలి. అన్నీ మాకే జరుగుతున్నాయి. ఈ పాపకు బాగుంటలేదు, ఆయనకు బాగుంటలేదు, లేకపోతే ఆయననే ఇంట్లో గొడవ చేయడం, బట్టలు చింపుకోవడం, నువ్వు నన్ను చంపాలని చూస్తున్నావే అంటుండు. నిన్న కూడా సడన్గా షటర్లో నుంచి వచ్చిండు. నేను వెళ్ళిపోతే ఇంట్లోకి వెళ్ళి ఆయన బట్టలు తీసుకుంటూనే ఉన్నాడు. నువ్వు నన్ను చంపాలని చూస్తున్నావు అంటుండు. కాళ్ళకు దెబ్బ తగిలినప్పటి నుంచి రొట్టెలు, ఉప్మా, బయట నుంచి ఇడ్లీ తెచ్చిపెట్టిన ఆ సాంబార్లో శనగపిండి కలుస్తుందని తెలియదు. అది ఒక 5 రోజులు తిన్నాడు. ఇంకా బయట కూడా శనగలు తిన్నాడంట, ఏమో అది ఇంకేమో అన్నాడు, పెసర్లు తిన్నా, ఇట్లా బయట ఏమేమో తింటుండు. మరి చీమ పట్టకపోతే ఏమవుతుంది? ఆ కాళ్ళకి 5 స్టిచెస్ పడ్డాయి, లైట్గా బోన్కి ఫ్రాక్చర్ అయింది. ఫుడ్ కూడా నడుస్తుండు, బయట ఏమేమో తింటుండు. మరి నేను ఇంట్లో చేసి పెట్టింది ఏం లాభం? రొట్టెలు తింటుండు, ఉప్మా